హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలోనే మొట్టమొదటి సీ అడ్వెంచర్ హారర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూద్దాం. సముద్రానికి శాపం తగిలింది. ఆ సముద్రంలోకి ఎవరైనా వెళ్తే ఇక తిరిగి రారు. అలా చిన్నప్పటి నుంచి ఆ సముద్రం అంటే ఇష్టం ఉన్న హీరో ఆ సముద్రంలోకి వెళ్లి అక్కడ ఉన్న భయంకరమైన డీమన్స్ తో ఫైట్ చేసి తిరిగి ఎలా వచ్చాడు. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ట్విస్టులతో సస్పెన్స్ తో ఇంటెన్షన్ గా ఉంటుంది. సో ప్రతి డీటెయిల్ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లో తమిళనాడులోని ఒక చిన్న పల్లెటూరు అయిన తువత్తూరుని చూపిస్తూ ఉంటారు. స్టోరీ మొత్తం ఈ ఊరు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా 1982లో సీన్ ఓపెన్ చేయగానే ఆ ఊరిలో ఉన్న జనాలంతా సముద్ర ఒడ్డు దగ్గర నుంచుంటారు. ఒక ప్రీస్ట్ ఎదురుగా శవపేటికని బైబిల్లోని వర్డ్స్ చదువుతూ ఉంటాడు. కింద ఉన్న శవపేటికలో నుంచి ఏదో బయటికి రావాలని ఆ శవపేటికని గట్టిగా తంతూ ఉంటుంది. అది ఆ ఊరిలోనే ఎన్నో పాపాలు చేసిన వ్యక్తి యొక్క డెడ్ బాడీ ఆ శవపేటికలో ఉంటుంది. ఆ శవపేటికలో ఉన్న మనిషి ఆల్రెడీ చనిపోయి ఆ ఊర్లో పాతి పెట్టుంటారు. అతను చనిపోయినా కానీ అతని ఆత్మ ఊర్లోని తిరుగుతూ జనాలందరినీ చంపేస్తూ ఉంటుంది. ఇక దీంతో అది ఊర్లో ఉంటే ఎంతో ప్రమాదం అని దాన్ని సముద్ర సమాధి చేద్దాం అనుకుంటారు. ఆ ప్రీస్ట్ ఆ బైబిల్ చదువుతున్నప్పుడు సడన్ గా ఒకసారిగా ఆకాశంలోంచి మెరుపడి ఆ ఊర్లో ఉన్న ఇళ్ళని తగలబడిపోతాయి. ఇక ప్రీస్ట్ గట్టిగా మంత్రాలు చదివి ఆ మనుషుల సాయంతో ఆ శవపేటికని సముద్రంలో వదిలేస్తారు. ఈ ఊర్లో వాళ్ళ ట్రెడిషనల్ ఎవరైనా మంచి వ్యక్తి చనిపోతేనే ఆ సముద్రంలో సమాధి చేస్తారు. కానీ వీళ్ళకి ఇక్కడ వేరే దారి లేక ఆ శవపేటికని సముద్రంలో వదులుతారు. ఆ శవపేటికని ఎప్పుడైతే సముద్రంలో వేస్తారో ఆ శవపేటిక చుట్టూ ఉన్న ప్రతి సీ క్రీచర్ అనేది చనిపోయి ఒక డిమన్ లాగా మారుతుంది. ఇక అప్పటి నుంచి ఆ సముద్రంలోకి ఎవరు వెళ్ళకూడదని ఊరులో ఆ సముద్రానికి దగ్గర కంచి కూడా వేస్తారు. కానీ కొంతమంది ఇవేమి పట్టించుకోకుండా సముద్రంలో చేపల వేటకి వెళ్తారు. ఇంక అంతే, వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు చనిపోయి ఒడ్డు కొట్టుకొస్తారు. ఇక ఈ సిచ్యువేషన్ అంతా చూసి అక్కడ గవర్నమెంట్ ఆ సముద్రంలోకి ఎవరు వెళ్ళకూడదని ఒక బోర్డు పెడుతుంది. అక్కడి నుంచి మూవీ 2009 కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడే ఒక చిన్నపిల్లని చూపిస్తూ ఉంటారు. అతని పేరు కింగ్. ఇతనే మన మూవీ హీరో. కింగ్ ఎలాగైనా సరే సముద్రంలోకి వెళ్ళాలని ఆ సముద్రంలోకి అడుగు పెట్టగానే తన ఫ్రెండ్స్ ఆపి అతని బదులుగా అతని ఫ్రెండ్ సముద్రంలోకి వెళ్ళిపోవడంతో అతి కష్టం మీద అతని ఫ్రెండ్ ని కాపాడి బయటికి తీసుకొస్తారు. ఇక హీరో వాళ్ళ తాతయ్య అతన్ని చర్చిలోకి తీసుకువెళ్లి ఎందుకురా నువ్వు పదే సముద్రంలోకి వెళ్తున్నావు అంటే, మా నాన్న అక్కడే చనిపోయాడు కదా, అసలు ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడో నాకు కారణం తెలియాలి, అందుకే నీ సముద్రంలోకి వెళ్ళాలంటే వాళ్ళ తాతయ్య వద్దురా అని చెప్తాడు. అయినా సరే కింగ్ అతను వాదిస్తూ పక్క ఊర్లో వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి హ్యాపీగా చేపలు పడుతున్నారు, మరి మనకెందుకు ఇలా అవుతుంది, నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు అంటే ఆ శాపం కేవలం మన ఊరు వాళ్ళ వరకేరా అని చెప్తాడు. అయినా సరే హీరో వాళ్ళ తాతయ్య మాట వినకుండా లాజిక్ క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఆ ఊర్లో బాగా రిచ్ అయిన థామస్ అనే వ్యక్తి వస్తాడు. ఈ థామస్ ఊర్లో వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా పని దొరకపోతే ఇతనే ఆ ఊర్లో ప్రతి ఒక్కళ్ళకి పని ఇచ్చి మరి ఆ ఊర్లో వాళ్ళని ఆదుకుంటూ ఉంటాడు. కానీ థామస్ ఇలా ఎందుకు చేస్తున్నాడో స్టోరీలోకి వెళ్లే కొంత తెలుస్తుంది. ఇక అలా థామస్ వచ్చి, నువ్వు మా గురువు గారి మనవడిరా, నువ్వు ఇలానే లాజికల్ గా మాట్లాడతావు, నువ్వు ఎన్ని మర్చిపోయి నాతో పాటు పని చెయ్యి, అలానే బాగా సంపాదించు, ఇదిగో డబ్బు మజా ఎంజాయ్ చేయని అతనికి డబ్బు ఇచ్చి వెళ్తాడు. అలా కింగ్ ఆ రోజు నుంచి థామస్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. కింగ్ మెయిన్ ఒక డ్రీమ్ ఏంటంటే బాగా డబ్బులు సంపాదించి ఒక బోట్ కొనుక్కొని ఆ సముద్రంలోకి వెళ్ళాలని. అక్కడి నుంచి మూవీ 2025లోకి షిఫ్ట్ అవుతుంది. ఇంక ఇక్కడ థామస్ చాలా హై రేంజ్ లోకి వెళ్ళిపోతాడు. అది ఎంతంటే సముద్రంలో ఏ ట్రేడ్ జరగాలన్నా సరే అది థామస్సే చెయ్యాలి. థామస్ ఎస్ అంటేనే ఆ పని జరుగుతుంది. ఇంకా అతను ఊళ్ళో అందరు బాగా చూసుకుంటూ ఆ ఊర్లో ఎవరైనా చనిపోయినా సరే ఆ ఫ్యామిలీ ఖర్చుల కోసం కూడా థామసే డబ్బులు ఇస్తూ ఉంటాడు. అలా ఆ డబ్బులు మన హీరోకి ఇచ్చి పంపిస్తాడు. కానీ మన హీరో ఆ చనిపోయిన ఇంటి ప్లేస్ కి వెళ్లకుండా పేకాట ఆడుకుంటూ ఆ డబ్బులు మొత్తం దాంట్లో పెడతాడు. కానీ మొత్తం దానికి డబ్బులు గెలుచుకొని ఆ చావు ఇంటికి వచ్చి అక్కడికి వచ్చిన పని వాళ్ళకి డబ్బులు సరిగ్గా ఇవ్వకుండా సగం తను తీసుకొని అతని జోబులో వేసుకుంటాడు. ఈ ఈసీలోనే హీరో ఫ్రెండ్స్ హీరోయిన్ కూడా చూపిస్తారు. ఆ డబ్బులు దాచుకుంటున్న హీరో దగ్గర హీరోయిన్ వచ్చి శవాల మీద కూడా డబ్బులు సంపాదించుకుంటున్నావు, ఎందుకు ఇది అని హీరోని తిడుతుంది. కోపం వచ్చిన హీరో తన కొడుతూ ఈ బయట గొడవ జరుగుతూ ఉంటుంది. ఇక వాళ్ళందరినీ సెటిల్ చేసి హీరో ఒక సాంగ్ లో తన లైఫ్ ని చూపిస్తూ ఉంటాడు. తను అసలు ఏమేం చేస్తూ ఉంటాడో, సముద్రంలోకి ఎలా వెళ్ళి స్మగ్లింగ్ కి ఎలా చేస్తూ ఉంటాడని. సీన్ కట్ చేస్తే హీరో వాళ్ళ తాతయ్యకి కల్లో ఓ భయంకరమైన ఆడ జాంబీస్ ఒక
ఒక పెద్ద పళ్ళున్న రాక్షసు అలానే మన హీరో ఒక బోట్ లో సముద్రంలో వర్షంలో ఇరుక్కుపోయారని కళ్ళొస్తూ ఉంటాయి. అలా కళ్ళ నుంచి ఉలికిపడి లేచిన వాళ్ళ తాతయ్య ఇదంతా ఫ్యూచర్ లో జరుగుతుందని అతనికి తెలుస్తూ ఉంటుంది. అందుకే హీరోని ఎప్పుడూ సముద్రంలోకి వెళ్ళలేకుండా అతనికి ఏం జరగకుండా ఆపుతూ ఉంటాడు. ఆ రోజు నైట్ హీరో తన ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటున్నప్పుడు ఆ ఊర్లోని బెంజమిన్ అనే ఒక కుర్రోడు వస్తాడు. వాళ్ళ నాన్న రోబోట్ ఈ థామస్ దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. అతను మోసం చేయడంతో ఆ థామస్ అతన్ని చంపేశాడు. హీరో ఫ్రెండ్స్ దొంగ కొడుకన్నా వాడిని మన టీంలో ఏం చేర్చుకోవద్దు, వాడు అలానే ఏడుస్తూ ఉంటాడు, వాడు మాటలు పట్టించుకోవద్దంటే హీరో ఆ కుర్రోడ్ని చూసి చిన్నతనంలో తన లైఫ్ కూడా ఇలానే ఉందనుకుని ఆ కుర్రోడ్ని వాళ్ళ గ్యాంగ్ లో చేర్చుకుంటాడు. దీని తర్వాత ఒక పిల్లోడు సముద్ర బొట్టు దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే తన అక్క కనపడకుండా పోయింది. ఇక అలా ఏడుస్తున్న ఆ కుర్రోడికి ఎదురుగా సముద్ర పొడ్డున తన అక్క శవం కనపడుతుంది. అతను వాళ్ళ అమ్మని ఆ ఊర్లో జనాల్ని పిలుస్తూ ఉంటే ఆ చనిపోయిన శవం ఒక్కసారిగా లేచి జాంబీ రూపంలో అతను కాలు పట్టుకుంటుంది. ఇక దీంతో ఉలికిపడి లేచిన హీరో ఫ్రెండ్ గాడ్సన్ జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ చనిపోయింది వాళ్ళ అక్క. ఈ ఊరుకున్న శాపం వల్ల ప్రతి వయసులో ఉన్న ఆడపిల్ల కనపడకుండా పోతుంది. ఆ కనపడకుండా పోయిన ఆడపిల్ల సముద్రం ఒడ్డున చనిపోయి కనపడుతూ ఉంటుంది. సేమ్ అదే సంఘటన గాడ్సన్ కూడా జరిగి అతనికి తన అక్క అలా జాంబీలా కనపడినట్టు ఆ సీన్ చూపిస్తారు. ఇక నెక్స్ట్ రోజు గ్యాంగ్ లో చేరిన కొత్త కుర్రోడు గాడ్సన్ దగ్గరికి వచ్చి అన్న పనికి వెళ్ళాలి, లేట్ అవుతుందని చెప్పి తీసుకెళ్తాడు. అక్కడి నుంచి వీళ్ళు ఆ పక్కనే ఉన్న తూతుకుడికి వెళ్తారు. ఇది ఒక పెద్ద పోర్టు. థామస్ ఇక్కడి నుంచే అతని వ్యాపారం అంతా నడుపుతూ ఉంటాడు. థామస్ దగ్గరికి తీసుకెళ్లిన ఆ కుర్రోడిని నమ్మడు. నిన్ను ఎలారా నమ్మేదంటే హీరో అన్న మొత్తం నాది బాధ్యత అని చెప్పి ఆ కుర్రోడికి వీళ్ళు చేసే పని గురించి చెప్తారు. వీళ్ళు సీ కుకుంబర్ని స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. దాన్ని వీళ్ళు సముద్రపు జలగలని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ స్మగ్లింగ్ ఎందుకు చేస్తూ ఉంటారంటే వీళ్ళు అది మన దేశంలో కాకుండా ఇంటర్నేషనల్ లో బాగా డిమాండ్ ఉంటుంది. వీళ్ళు ఇక్కడి నుంచి శ్రీలంకలోకి వెళ్ళి అక్కడ ఈ స్మగ్లింగ్ చేసి చైనా వాళ్ళకి ఎక్కువగా మిగతా దేశాలకి అమ్ముతూ ఉంటారు. ఒక సిగరెట్ ని తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తే అక్కడ ఒక కోడ్ అనేది ఉంటుంది. అది ఆ కోడ్ ఓకే అయిన తర్వాతే వీళ్ళు స్మగ్లింగ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఈ కొత్త కుర్రోడు చాలా తెలివిగలవాడు. అతను చాలా చదువుకోవటమే కాకుండా చాలా టెక్నాలజీ కూడా తెలుసు. ఆ బోట్ లోకి ఎక్కినప్పుడల్లా ఆ ఇంజిన్ పాతదన్నా ఎందుకు ఇంకా వాడుతున్నారు, ఇప్పుడు కొత్త ఇంజిన్లు వచ్చినాయి అని. అలానే హీరోకి ఒక GPS ట్రాకర్ ను కూడా ఇది వేరే దేశందన్నా బాగా పనిచేస్తుందని తీసుకొచ్చిస్తాడు. అయితే వీళ్ళు స్మగ్లింగ్ చేసే ఆ సీ కుకుంబర్ యొక్క వెయిట్ ఒక 1000 కలిపినా కూడా బాక్స్ అంత బరువు ఉండదు, నాకేదో తేడా కుడుతుందన్నా, దాంట్లో ఏముందో తీసి చూద్దామని హీరోకి సజెషన్ ఇస్తాడు. హీరో కోపం వచ్చి నేను చెప్పిన పనేరా నువ్వు చేయటం, ఎక్కువ మాట్లాడకని కొడతాడు. అలా అవతల పార్టీ రావడంతో వీళ్ళు స్మగ్లింగ్ చేసేసి అయిపోతుందన్న టైంలో సీ గార్డ్స్ అక్కడికి వస్తారు. వాళ్ళు రావడంతోనే గన్ ఫైర్ చేసి బుల్లెట్ల వర్షం కురిపించడంతో టెన్షన్ లో హీరో వాళ్ళ గ్రూప్ అంతా వాళ్ళ బోట్ వేసుకుని వెళ్ళిపోతే ఈ కొత్త కుర్రోడు మాత్రం అవతల బోట్ లో మిగిలిపోతాడు. ఇంక ఎలా అయినా సరే ఆ కుర్రోడు కాపాడాలని హీరో సముద్రంలో దూకి అవతల వైపు వెళ్తున్న టైంలో ఆ కుర్రోడికి భుజం మీద బుల్లెట్ తగులుతుంది. అయినా సరే నీళ్ళల్లో ఉన్న ఆ వ్యక్తిని హీరో కాపాడదాని ముందుకు వెళ్లే లోపు అతని మెడలో బుల్లెట్ దిగుతుంది. అలా ఆ కుర్రోడిని కాపాడి మధ్యలో ఒక ఐలాండ్ దగ్గరికి తీసుకెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ సీ గార్డ్స్ చుట్టూ కాపలా కాస్తూ ఉంటారు కాబట్టి. ఇదంతా చూసిన హీరో ఆ కుర్రోడు చెప్పినట్టు అసలు ఆ బాక్స్ లో ఏముందని వాళ్ళు ఆ సీ కుకుంబర్ ని తీసి చూస్తే దాంట్లో మత్తు పదార్థాలనే ఉంటాయి. థామస్ హీరో చేత స్మగ్లింగ్ అని చెప్పి ఈ పని చేపిస్తున్నాడు. ఆ నెక్స్ట్ డే శవంలాగా ఇంటికి వచ్చిన ఆ కుర్రోడిని చూసి వాళ్ళమ్మ ఎంతగానో బాధపడుతూ వాళ్ళ నాన్న చనిపోయాడు, నువ్వు కూడా చనిపోయావు, నేనెవరి కోసం బతకాలని ఏడుస్తూ ఉంటుంది. అదే కోపంలో హీరో థామస్ దగ్గరికి వెళ్ళి ఇక నీ దగ్గరికి మా ఊర్లో పని వాళ్ళు ఎవరు రారా అని థామస్ కు వార్నింగ్ ఇస్తే ఎదురుగా థామస్ అసలు మీ ఊరు ఇప్పుడు దాకా ఉందంటే కారణం నేనేరా, మీ ఊరికి నేను దేవుడు లాంటి వాడిని, నేను గనక పని అయిపోతే మీరు తిండికి కూడా గతి లేక చనిపోతారా అని హీరోకు కోపం వచ్చేలా మాట్లాడతాడు. అలా థామస్ ని పిచ్చ కొట్టుడు కొట్టి ఆ కుర్రోడు ఫ్యూనరల్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. అప్పటికి ఆ థామస్ ఆ చనిపోయిన కుర్రోడికి డబ్బులు పంపిస్తే హీరో గొడవపడి వాళ్ళ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోకుండా కొట్టి పంపించేస్తాడు. ఇంకా ఆ రోజు నైట్ హీరోకి నిద్రపట్టక సముద్రం దగ్గర నుంచి ఉన్న హీరోకి వాళ్ళ తాతయ్య చెప్పిన కథ గుర్తొస్తూ ఉంటుంది. అసలు అంత భయంకరమైన పనులు చేసిన వ్యక్తి ఎవరు, ఈ సముద్రం శాపానికి గురైన వాడు ఎవరు అని ఆలోచించుకుంటూ ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ లో హీరో దగ్గర ఉన్న తాతయ్య అతని పేరు మార్టిన్. అతను హీరో వాళ్ళ తాతయ్య అతన్ని దత్తత తీసుకుని పెంచుకుంటాడు. హీరో అసలు తాతయ్య పేరు సాల్మన్. అతను ఆ ఊరికి పెద్ద. ఆ టైం 1982లో ఈ సీ కుకుంబర్స్ వేటాడటం అనేది ఇండియాలో బ్యాన్ కాదు. అందుకే వీళ్ళు ఆ ఊర్లో వాళ్ళందరూ వాటిని పట్టుకుంటూ వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అయినా సరే ఆ సముద్రంకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది చనిపోతూ ఉంటారు. ఇక ఊర్లో వాళ్ళందరూ వచ్చి సాల్మన్ ని ఏదో ఒకటి చేయండి అని అడిగితే మీరేం కంగారు పడద్దని సాల్మన్ తన ఫ్రెండ్ బోస్ దగ్గరికి వెళ్తాడు. ఈ బోస్ ఆర్మీలో పనిచేసి ఉంటాడు. బోస్ కి జరిగిందంతా చెప్పి సముద్రంలో ఇప్పుడిప్పుడే మన వాళ్ళు
వాళ్ళు సముద్రపు జలాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నారు. అయితే అవి సముద్రపు అడుగు భాగంలో ఉండటం వల్ల వీళ్ళు ఎక్కువ శిక్షణ పొందాలి, నీళ్ళలో ఎక్కువసేపు ఊపిరి పట్టే టెక్నిక్ తెలియాలి, మన పూర్వీకులు చేశారు, ఇప్పుడు ఆ టెక్నిక్ ఎవరికి తెలియదు, నీ ఫ్రెండ్ యాంటోనీకే ఈ విద్య తెలుసు, ఇంకా వెళ్ళి అతను హెల్ప్ అడగరా, ఆ యాంటోనీకి వచ్చిన స్కిల్ గనక మన ఊర్లో కుర్రోళ్ళకి నేర్పిస్తే మన ఊరు భవిష్యత్ బాగుండిద్దిరా అంటంతో బోస్ వెళ్లి తన ఫ్రెండ్ ని అడుగుతాడు. కానీ యాంటోనీ మాత్రం ఒప్పుకోడు. ఎందుకంటే తన వైఫ్ చనిపోవటం వల్ల చిన్నప్పటి నుంచి తన కూతుర్ని చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ ఉంటాడు. తనకి గనక ఏమనైతే తన కూతురు ఏమైపోతుందని ఫస్ట్ ఒప్పుకోడు. దీంతో బోసు, ఏంట్రా నీ కూతురు కోసం దిగులు పడుతున్నావా, నేనున్నాను, తనే నా సొంత కూతురులా పెంచుకుంటానని చెప్తాడు. ఈ మాటలు విన్న యాంటోనీ తన కూతురుని వదిలేసి సముద్రంలోకి వెళ్తాడు. కానీ యాంటోనీ కూడా చనిపోయి శవమై ఆ ఒడ్డు దగ్గర తేల్తాడు. అయితే సాల్మన్ కి బోస్ కి ఏం అర్థం కాదు, ఇంత ప్రొఫెషనల్ స్విమ్మర్ అయినా సరే ఎలా చనిపోయాడని. ఆ రోజు నైట్ సాల్మన్ బాగా కొట్టేసిన బోస్ ని ఆ ఊరు మధ్యలో నిలబెట్టి, మనుషులందరూ చనిపోవటానికి కారణం ఈ బోసే, వీడి బంగారాన్ని సముద్రం నుంచి దొంగతనం చేసి తీసుకొస్తున్నాడు, ఈ బంగారం సముద్రపు అడుగు భాగంలో ఉంటుంది, ఆ లోపల దాకా మనుషులు కనుక వెళ్తే ప్రెజర్ తట్టుకోలేక చనిపోతూ ఉంటారు, అయినా సరే మనుషులందరినీ బలవంతంగా కొట్టి ఆ సముద్రంలో పంపిస్తున్నాడు, వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు చనిపోయి శవాల్లాగా వస్తున్నాడని చెప్పి ఆ బంగారపు రాళ్ళను కూడా చూపిస్తాడు వాళ్ళకి ప్రూఫ్ గా. ఊరి జనాలంతా కోపం వచ్చి ఇలాంటి వాడిని చంపేయాలని కాళ్ళతో తొక్కి అక్కడే చంపేస్తారు. అలా చనిపోయిన బోసుని ఆ ఊర్లోనే పాతి పెట్టడంతో అతను దెయ్యమై బయటకు వచ్చి ఆ ఊర్లో వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడు. అందుకే మూవీ స్టార్టింగ్ లో ప్రీస్ట్ మంత్రాలు చదువుతున్నాడు కదా, అది బోసు శవపేటకే. ఆ శవపేట మీద క్రాస్ పెట్టి బోస్ దగ్గర దొరికిన గోల్డ్ స్టోన్స్ ని కూడా కరగేసి ఆ క్రాస్ మీద వేసి అతన్ని సముద్రంలో పడేస్తారు. ఇక అక్కడి నుంచి ప్రెజెంట్ స్టోరీలోకి వస్తే, హీరోయిన్ రోజ్ తన ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. సడన్ గా కరెంట్ పోయి ఉండటంతో క్యాండిల్ వెలిగించిన రోజుకి ఇంట్లో ఏవో వింత వింత శబ్దాలు వస్తూ తన చిన్ననాటి ఫోటో కూడా కింద పడిపోతుంది. అలా ఆ పడిపోయిన ఫోటోని చూసుకుంటూ ఉంటే వెనక నుంచి ఎవరో వచ్చి తన కొట్టి తీసుకెళ్లిపోతారు. ఇక్కడ హీరో సముద్రం దగ్గర ఉన్నాడు కదా, ఎవరో కొంతమంది వ్యక్తులు బలవంతంగా ఒక మనిషిని బోట్ లో వదిలేసి పారిపోతూ ఉంటారు. హీరో అతని ఫ్రెండ్స్ ఆ బోట్ లో వ్యక్తిని కాపాడితే అది ఎవరో కాదు, రోజు. ఆ పట్టుకున్న వ్యక్తుల్ని ఎవరా మీరు అడిగితే వాళ్ళు థామస్ దగ్గర పనిచేసేవాళ్ళు. అమ్మాయిని ఎందుకు సముద్రంలో వేస్తున్నారని అడిగితే ఇది ఒక రకమైన ట్రెడిషనల్ అని, ఆ సముద్రంలో ఉన్న డెవిల్ బయటికి రాకుండా నెలకోసారి ఒక అమ్మాయిని ఆ సముద్రంలోకి వదులుతున్నామని చెప్పి చెప్తాడు. ఇక్కడ హీరో ఫ్రెండ్ కి అర్థం అవుతుంది, తన చిన్నప్పుడు తన అక్క చనిపోయింది కదా, దానికి కారణం వీళ్లే, థామస్ గాడి ఈ పని చేయించాడని. ఇక కోపంతో హీరో ఫ్రెండ్ వాళ్ళందరినీ కొడుతూ ఉంటాడు. ఇక హీరో క్లారిటీ వస్తుంది, ఆ సముద్రంలో ఎటువంటి దెయ్యాలు లేవు, ఇదంతా థామస్ గాడు చేసిన పనే, వాడు స్మగ్లింగ్ కోసం ఇలాంటి పనులు చేస్తున్నాడని. ఏమీ లేని దాన్ని సముద్రంలో దెయ్యాలు ఉన్నాయని చెప్పి ఈ థామస్ అతని స్మగ్లింగ్ కోసం మన ఊరు వాళ్ళని వాడుకుంటున్నారా అని వాళ్ళ తాత దగ్గర కూడా వెళ్ళి, లేనిపోని కట్టుకథలన్నీ నాకు చెప్పావు, సముద్రంలో లాంటిది ఏమీ లేదు, ఇప్పుడు ఎలాగైనా సరే సముద్రంలోకి వెళ్ళి ఏమీ లేదని చెప్పి నేను చేపలు పట్టుకొని వస్తానని సముద్రంలో వెళ్ళడానికి డిసైడ్ అయిపోతాడు. కానీ హీరో దగ్గర బోట్ ఉండదు. దానికి తెలివిగా థామస్ బోట్ ని దొంగతనం చేసి ఆ థామస్ ని అతనితో పాటు ఉన్న ఇద్దరు మనుషుల్ని కూడా కిడ్నాప్ చేసి బోట్ లో ఎక్కించుకొని తీసుకెళ్లిపోతాడు. అలా కొంత దూరం వెళ్ళంగానే ఆ బోట్ లోపల నుంచి ఏవో వింత వింత సౌండ్లు వస్తూ ఉంటాయి. అది ఏంటా అని డోర్ తీసి హీరో చూడటంతో ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోతాడు. అయితే హీరోయిన్ కూడా దొంగతనంగా ఆ బోట్ లోకి ఎక్కుతుంది. అలా హీరో ఫ్రెండ్ ఒక వ్యక్తి చర్చిలో ఉన్న ఒక లాంతర్ని దొంగతనం చేసుకుని బోట్ లోకి వస్తాడు. తెలియదా, ఆ లాంతర్ కింద పడిపోవటం వల్ల పగిలిపోయి ఆ గాజు పెంకులు హీరో కాలు గుచ్చుకుంటుంది. హీరో కాలు గుచ్చుకున్న ఆ గాజు పెంకుని ఎప్పుడైతే సముద్రంలోకి వేస్తాడో ఆ సముద్రంలోంచి ఒక వింత క్రీచర్స్ తిరుగుతున్నట్టు చూపిస్తూ ఉంటారు. ఆ లాంతర్ లో హీరోకి కొన్ని పేపర్స్ దొరుకుతాయి. అప్పుడే ఎదురు నుంచి ఒక బోట్ హారన్ సౌండ్ వినపడుతూ ఉంటుంది. ఇక ఆ స్మగ్లింగ్ బోట్ వచ్చేసిందని ఆ బోట్ కోసం చెక్ చేస్తే అది కొద్ది దూరంలో ఉంటుంది. మళ్ళీ చూస్తే అది లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తుంది, మళ్ళీ అది స్ట్రైట్ గా వెళ్తుంది. వీళ్ళకి అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు. అంతేకాకుండా కొద్ది దూరం వెళ్ళంగానే పెద్ద వర్షం స్టార్ట్ అవుతుంది. ఏం జరుగుతుందో అర్థం కాని వీళ్ళకి ఒక పెద్ద షాక్ తగులుతుంది. అదేంటంటే ఆ సముద్రం నిండా కొన్ని లక్షల స్కెల్టన్స్ అనేవి తేలుతూ సముద్రంలో పెద్ద తుఫాను కూడా స్టార్ట్ అవుతుంది. ఇక ఈ తుఫాన్ లో ఇరుక్కుపోయిన వీళ్ళు అలానే వాళ్ళ జర్నీ కంటిన్యూ చేస్తూ ఉంటే ఒక పెద్ద ఉరుము ఉరవటంతో ఆ లైటింగ్ కి బోట్ నడుపుతున్న హీరో కళ్ళలో పడటంతో అలలు తాకిడి హీరో బోట్ లోంచి బయటకు వెళ్ళిపోతాడు. ఇక సముద్రంలో పడిపోతాడేమో అనుకున్న హీరో అక్కడ ఉన్న తాడును పట్టుకుని అక్కడి నుంచి లోపలికి వెళ్దామని ట్రై చేస్తూ ఉంటే ఇక్కడ హీరో ఫ్రెండ్ బోట్ నడుపుతూ ఉంటాడు. ఈ లోపు సడన్ గా ఒక పెద్ద అల అనేది ఒకసారిగా బోట్ ను తంటంతో అందరూ స్పృహ కోల్పోయి పడిపోతారు. కొద్దిసేపటి తర్వాత మెలకు వచ్చిన వీళ్ళకి ఒక ఫ్రెండ్ మాత్రం కనపడ్డు. అతను బయట బోటు ఒక కార్నర్ లో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఏంట్రా ఆయన వెళ్ళి అడిగితే అతనికి ఒక స్కెలిటన్ హెడ్ అనేది దొరుకుతుంది. ఆ హెడ్ లోంచి బ్లడ్ ఊరుతా ఉంటుంది. ఇక్కడ హీరో వాళ్ళ తాత వీళ్ళు కూడా సముద్రంలోకి వెళ్లి ఆ శాపానికి గురవుతున్నారు, నేను కూడా సముద్రంలోకి వెళ్ళాలని అతను కూడా
సముద్రంలోకి వస్తాడు. ఇక్కడ హీరో వాళ్ళకి నావిగేషన్ మ్యాప్ కూడా పనిచేయదు, ఎటు వెళ్తున్నారో తెలియదు. అలానే సడన్ గా ఆ చుట్టూ పొగ కమ్ముకుంటుంది. అప్పుడే హీరోయిన్ చేతిలోకి చేప దొరుకుతుంది. ఆ చేప మామూలు చేప కాదు, ఒక జాంబీ చేపలాగా తన మీద అటాక్ చేయబోతూ ఉంటే హీరోయిన్ గట్టిగా అరిసి దాన్ని విసిరేస్తుంది. భయపడిన రోజుని హీరో ఏం కాదని చెప్పి అలా జర్నీ చేస్తూ ఉన్న వీళ్ళకి ఆ బోట్ లోకి ఎవరో దూకినట్టు సౌండ్ వస్తుంది. బయటికి వెళ్లి చూస్తే ఆ వ్యక్తి ఎవరో కాదు, హీరో వాళ్ళ తాతయ్య. ఆల్రెడీ ఆయన చనిపోయాడు. ఆ ఊరు సముద్రం దగ్గర అతని శవం దొరికితే ఇక్కడ ఆల్రెడీ ఇతనికి శాపం తగిలింది కాబట్టి హీరోకి ఇక్కడ జాంబీ లాగా మారిపోయి కనపడతాడు. జాంబీ వచ్చి వాళ్ళ తాతయ్య శవాన్ని సముద్రంలో తీసుకెళ్లిపోతుంది. వాళ్ళ తాతయ్యని కాపాడుకోవడానికి హీరో సముద్రంలో దూకుతాడు. హీరో దూకేశాడని తన ఫ్రెండ్ కూడా ఒకతను సముద్రంలో దూకుతాడు. వాళ్ళిద్దరిని కాపాడటానికి మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ తాడిని సముద్రంలోకి వేస్తున్నప్పుడు ఒక జాంబీ వచ్చి ఈ గాడ్సన్ కాలు పట్టుకుంటుంది. కాలు విధించిన ఆ గాడ్సన్ కి ఆ సముద్రంలో పడిపోతున్న జాంబీని చూస్తే రియలైజ్ అవుతాడు ఆ జాంబీ వాళ్ళ అక్కే అని. చిన్నప్పుడు వాడు కల్లోకి వచ్చింది కదా, సేమ్ అదే జాంబీది. ఇక ఆ తర్వాత కాసేపటికి కొన్ని ఫిమేల్ జాంబీస్ అనేవి షిప్ లో అటాక్ చేయడం స్టార్ట్ అవుతాయి. ఇవి ఎంత భయంకరంగా ఉంటాయంటే వాటిని చూస్తేనే చచ్చిపోతామేమో అన్నంత భయంకరంగా ఉంటాయి. అవన్నీ ఇక వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ని అటాక్ చేస్తూ ఉంటాయి. హీరోయిన్ చాలా ధైర్యంగా ఆ జాంబీస్ అన్నిటిని కొట్టి తన చేతికి దొరికిన ఒక డబ్బాతో ఆ జాంబీస్ అన్నిటిని కొట్టి తరిమేసి వాళ్ళు ఆ షిప్ లో ఉన్న క్యాబిన్ లోకి వెళ్ళిపోయి దాక్కుంటారు. అయితే అప్పుడే ఈ గాడ్సన్ కి వాళ్ళ అక్క కనపడుతుంది. అతను వాళ్ళ అక్కను చూసి చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయి నేను నా అక్క దగ్గరికి వెళ్తాను అంటాడు. పక్కనే ఉన్న తన ఫ్రెండ్ లాగిపెట్టోడు కొట్టి కాన్షియస్ లోకి రారా అని, అది మీ అక్క కాదు దెయ్యం అని చెప్తాడు. అయితే ఈ జాంబీస్ ఆ క్యాబిన్ కొన్న గ్లాస్ ని పగలగొట్టి ఆ గ్లాస్ లోంచి వీళ్ళని అటాక్ చేస్తూ ఉంటాయి. అప్పుడే హీరో తన ఫ్రెండ్ ని తీసుకుని బోట్ లోకి వస్తాడు. ఇక వీళ్ళిద్దరిని చూసిన ఆ జాంబీస్ హీరో మీద వాళ్ళ ఫ్రెండ్ మీద అటాక్ చేస్తూ ఉంటే హీరోయిన్ తక్కువ కాదు కదా, ఆ జాంబీస్ ని ఎగరేసి కొడతాడు. ఇక ఈ ఫైట్ లో థామస్ డోర్ ఓపెన్ అవడంతో అతనితో పాటు ఉన్న ఒక వ్యక్తి తప్పించుకొని ఆ బోటు మీదకి వస్తాడు. అప్పుడే ఇక ఈ జాంబీస్ దొరికాడరా వీడని చెప్పి అతను వెంట పట్టడంతో అతను వెళ్ళి సముద్రంలో దూకేస్తాడు. అలా జాంబీస్ కూడా మొత్తం సముద్రంలో దూకేస్తాయి. ఇక అలా సముద్రం వెళ్ళిపోయిన జాంబీస్ మళ్ళీ పైకి రావు. శవంలా కనిపించిన వాళ్ళ తాతయ్య ఏదో చెప్పాలనుకున్నాడు అని మూవీ మధ్యలో హీరోకి లాంతర్ లో కొన్ని పేపర్స్ దొరుకుతాయి కదా, ఆ పేపర్స్ చదువుతూ ఉంటే అతనికి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అసలైన విలన్ బోస్ కాదు, వాళ్ళ తాతయ్య సాల్మన్ చేస్తున్న విషయం బోస్ కు తెలిసి వాళ్ళ ఫ్రెండ్ ని చంపేసాడని కోపంతో అతను చంపేద్దాం అన్న టైంకి సాల్మన్ దగ్గర ఉన్న కుర్రోళ్ళు బోస్ ని చంపేస్తారు. సాల్మన్ మొత్తం విషయం మార్చి బోసే చేశాడని బోస్ దొంగ అన్నట్టుగా చిత్రీకరిస్తాడు. ఈ విషయం మొత్తం హీరో వాళ్ళ తాతయ్య మార్టిన్ కి తెలుసు. ఆ విషయం బయటకు చెప్తే చంపేస్తారని మొత్తం కొన్ని పేపర్లో రాసి ఆ లాంతలో దాచిపెడతాడు. అప్పుడే ఆ సముద్రానికి శాపం అనేది తగిలింది. ఇప్పుడు ఈ సముద్రం శాపం గనక తొలగించాలంటే ఆ శవపేటకు సముద్రంలో నుంచి తీసి వేరే చోట పెట్టాలి. మన ఊర్లో పెట్టినా గానీ మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది. అందుకని హీరోకి ఒక ఐడియా వస్తుంది. ఆ సముద్రం దగ్గర ఒక ఐలాండ్ ఉంటుంది, అక్కడికి ఎవరు వెళ్ళరు, ఆ శవపేటకి తీసుకెళ్లి అక్కడ దాచిపెడదామని చెప్తాడు. అయితే ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, ఆ శవపేటకి ఎక్కడుందో ఎలా తెలుస్తుందని. హీరోకి కనిపిస్తున్న GPS లో ఎక్కడైతే చేపలు లేవో అక్కడ ఆ శవపేటకు ఉన్నట్టు గుర్తని, ఆ శవపేటకు ఉన్న ప్లేస్ కి థామస్ ని అతని దగ్గర ఉన్న ఒక వ్యక్తిని షిప్ ఎదురుగా ఎరగా కట్టి ఆ శవపేటకు ఉన్న ప్లేస్ కి వెళ్తుంటారు. ఇలా వెళ్తున్న వీళ్ళకి సడన్ గా మధ్యలో బోట్ ఆగిపోతుంది. ఎందుకంటే ఆ బోట్ ఫ్యాన్ కి వలని చిక్కుపోతుంది. ఈ థామస్ తో ఉన్న వ్యక్తిని సముద్రంలో దూకి వెళ్ళి నువ్వు ఆ వలని తీసుకురారా అని పంపిస్తారు. ఈలోపే మళ్ళీ ఆ జాంబీ వచ్చి అతను పట్టేసుకుంటుంది. వీళ్ళు పైన తాడు పట్టుకుని లాగుతూ ఉంటే అతని చెయ్యి ఇరిగి పైకి వస్తుంది. ఇక ఆ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత హీరో రిస్క్ చేసి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని ఆ శవపేటకు తీసుకురావడానికి లోపలికి వెళ్తాడు. అయితే అక్కడ చాలా ఉంటాయి శవపేటికలు, కానీ హీరోకి పెద్ద టైం ఏం పట్టదు. ఎందుకంటే మూవీ స్టార్టింగ్ లో గోల్డ్ ని కరగేసి ఆ క్రాస్ మీద వేశారని చెప్పా కదా, అలా హీరో ఆ శవపేటని కనుక్కుంటాడు. అయితే ఈ లోపు జాంబీ షిప్ మీదకి వచ్చి హీరో ఫ్రెండ్స్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. హీరో పెట్టుకొచ్చిన ఆక్సిజన్ పైప్ లో ఆక్సిజన్ కూడా అయిపోవడంతో హీరో సముద్రం నుంచి బయటకు వచ్చేస్తాడు. ఈ కంగారులో వీళ్ళు థామస్ ని పట్టించుకోపోవడం, అతను ఆ కట్లు విప్పుకొని హీరోని పట్టుకొని మెడ మీద కత్తి పెట్టి అదిరిపోయే ట్విస్ట్ అసలైన నిజాన్ని రివీల్ చేస్తాడు. థామస్ కూడా సాల్మన్ దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. సాల్మన్ చెప్పిన పనులన్నీ చేస్తున్నందుకు బంగారంలో 10% వాటా అడిగితే సాల్మన్ ఇవ్వని పోరా అంటాడు. ఇక థామస్ కు మండి తన గ్యాంగ్ తో కలిసి సాల్మన్ ని చంపేస్తాడు. అతని దగ్గర ఉన్న బంగారం మొత్తం
మొత్తం దోచుకోవటమే కాకుండా అతని మెడలో ఉన్న చైన్ కూడా దొంగతనం చేసి ఆ చైన్ ఇప్పుడు కూడా తన మెడలో వేసుకుని తిరుగుతున్నాడు. అయినా వాడికి బంగారం దొరకపోవడంతో థామస్ సాల్మన్ ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపేసి అక్కడ ఉన్న బంగారాన్ని దొంగతనం చేస్తాడు. అయితే సాల్మన్ కొడుకు హీరో వాళ్ళ తాత వాళ్ళకు దొరకడు. ఎందుకంటే అతను బయట ఉంటాడు కాబట్టి అతను ఒక్కడే మిగిలిపోతాడు. హీరో కూడా మిగిలిపోతాడు. ఇక అప్పటి నుంచి ఆ సాల్మన్ థామస్ మీద పగబడ్డాడు. అలా అతనితో పాటు ఉన్న వాళ్ళందరినీ చంపేస్తూ థామస్ ను కూడా చంపేయడానికి ట్రై చేస్తాడు. అంతేనే అతను ఊరు నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ తిరిగి వచ్చిన అతనికి వాళ్ళ ఊర్లో చేపలు పట్టడం బ్యాన్ అనేసరికి బయటికి వెళ్లి ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అయిపోయాడు. అంతేకాదు ప్రతి నెల ఒక అమ్మాయిని ఆ సముద్రానికి ఎందుకు బలిస్తాడంటే బోస్ చనిపోయినప్పుడు తన కూతురు ఆ శవపేటను పట్టుకుంటుంది. అప్పుడు దాకా ఊగుతున్న ఆ శవపేటగా కూల్ అయిపోతుంది. సో ఒక అమ్మాయిని గనక బలిస్తే ఈ బోస్ ఆత్మ ఆ అమ్మాయే అతని కూతురులా భావించి బయటికి రాడు, అతను వెంట పడదని ఆ అమ్మాయిల్ని బలిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ రోజుని బలియటం ఆపేశారు కదా, సో అందుకని ఆ శాపం అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యి హీరో వాళ్ళ తాతయ్య సముద్రంలోకి వెళ్ళినా చనిపోయాడు. ఇక హీరోని చంపేయడానికి తన మెడ మీద కత్తి పెట్టడంతో సడన్ గా సముద్రంలో నుంచి ప్లేస్ వాళ్ళ తాతయ్య సాల్మన్ చనిపోయిన ప్లేస్ లోకి షిఫ్ట్ అవుతుంది. సాల్మన్ ఆత్మ అక్కడికి వచ్చి థామస్ ని చంపి తన మెడలో ఉన్న చైన్ ని బలవంతంగా లాక్కోవడంతో థామస్ మెడ తెగిపడుతుంది. తన చైన్ మళ్ళీ తన మెడలో వేసుకుని తన పగని తీర్చుకుంటాడు. ఇంకా ఇక్కడ అస్సలు నిజం రివీల్ అవుతుంది. సముద్రంలో చాలా బంగారం ఉంది. ఆ లోపల ఉన్న బంగారం మొత్తం నీదేరా, అందుకే నేనేమీ చేయకుండా ఎప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చాను, ఆ బంగారం నీదే తీసుకోరా అంటే హీరో నాకేమీ వద్దు, నేను ఈ శాపాన్ని నాశనం చేయడానికి ఇక్కడికి వచ్చాను. అలా హీరో సముద్రంలోకి దూకి ఆ శవపేట దగ్గరికి వెళ్తూ ఉంటే మళ్ళీ సాల్మన్ జాంబీలాగా మారి అతని ఫ్రెండ్స్ ని హీరోయిన్ ని చంపుతూ ఉంటాడు. అప్పుడే హీరో వెళ్లి ఆ శవపేటకిని పట్టుకోవడంతో ఈ జాంబీ మాయమైపోతుంది. ఎందుకంటే హీరో ఆల్రెడీ సాల్మన్ ఉన్నాడే కాబట్టి ఆ శాపం క్లియర్ అయిపోతుంది. ఇక సముద్రంలో ఉన్న హీరోని ఆ శవపేటకిని వాళ్ళ ఫ్రెండ్స్ బయటికి తీసుకొస్తారు. అప్పటిదాకా తుఫాన్తో ఉన్న సముద్రం కూడా ప్లెజెంట్ గా అయిపోతుంది. ఆ దగ్గరలో ఉన్న ఐలాండ్ కి ఆ శవపేటకిని తీసుకెళ్లి పూడ్చిపెడతారు. ఇక ఆ శాపం అనేది క్లియర్ అయిపోతుంది. సముద్రంలోకి చాలా చేపలు వస్తాయి. ఆ చేపల్ని వేటాడి హీరో ఒడ్డుకెళ్లి సముద్రంలో శాపం అనేది పోయింది, ఇక మనం హాయిగా చేపలను వేటాడచ్చు అని చెప్పడంతో మూవీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.